గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాం. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిశాస్త్రరీత్యా మకర రాశి మిత్రులారా 2026 జూలై 10 నుండి జూలై 30 వరకు శుభ ఫలితాలు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీకు ఎలా ఉంది 20 రోజులు అనంటే, శని భగవానుడి ప్రభావం అత్యంత కీలకంగా ఉంటుంది. శని మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించే స్థితిలో ఉన్నాడు. గురుగ్రహం ధనయోగాన్ని, జ్ఞానాన్ని పెంచుతున్నాడు. సూర్యుడు అధికార సంబంధిత వ్యవహారంలో పురోగతిని కల్పిస్తున్నాడు. కుజుడు ధైర్యాన్ని, శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, రాహు కొత్త అవకాశాన్ని, కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతున్నాడు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఈ గ్రహాల నివారణ వల్ల. గత కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. నిలిచిపోయిన బకాయిలు తిరిగి వస్తాయి. భూములు, ఇల్లు, వాహనాలు, పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది. మరి వ్యాపార పరంగా ఇవన్నీ చేసుకుంటే నెమ్మదిగా కానీ స్థిరమైన వ్యాపారం ఉంటుంది. నిర్మాణం, సిమెంట్, ఇనుపు, వ్యవసాయం, రవాణా, మైనింగ్, యంత్ర పరికరాలు, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మంచి ఆదాయాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఉద్యోగం అంటారా, ఉద్యోగస్తులకి పదోన్నతి, కొత్త బాధ్యతలు, ఉన్నతాధికారుల ప్రశంసలు, మీరు చేసిన కృషికి ఎప్పుడు గుర్తింపు దక్కుతుంది. ఉద్యోగ మార్పు కోసం తెలుసు. విదేశీయ ఉద్యోగం కోసం ఎన్నో రోజులుగా తపన పడుతున్న వాళ్ళు గెట్ రెడీ, మీ వీసా శాంక్షన్ అవుతుంది. ప్రభుత్వ రంగంలో టెండర్లు, లైసెన్స్, పెండింగ్ ఫైల్, అనుకూల పూర్తులు, రాజకీయ రంగంలో వారికి ప్రజాదరణ, ఇవన్నీ చాలా 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 గొప్పగా ఉంటుంది ప్రభుత్వ రంగంలో. ప్రైవేట్ రంగంలో ఐటీ, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, మల్టీనేషనల్ కంపెనీ, ఆటోమొబైల్స్ తయారీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో శాంతి, సంతోషం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల యొక్క చర్చ మొదలవుతుంది. ఆశీర్వాదం పెద్దలది, ముఖ్యమైనటువంటి పూర్తి అవుతాయి. సంతానం కోసం సంబంధించిన శుభవార్త విని ఒక అద్భుత సమయం. ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడుతుంది. ఒకరి పట్ల ఒకరి నమ్మకాన్ని పెంచుకోండి. అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయం కేటాయించడం మర్చిపోకండి, కేటాయించండి. ఇంకా సినిమా రంగం వారికి ఫస్ట్, ఈ మకర రాశిలో ఉన్నటువంటి సినిమా రంగం వారికి చాలా అవకాశాలు ఉంటారు. ఎప్పుడా అవకాశం దొరుకుతుందా? ఇప్పుడు గెట్ రెడీ. మంచి చిన్న చిన్న సినిమాలను ఒప్పుకోండి, టీవీలో ఒప్పుకోండి. ఏదో రకంగా సమాజంలో కనబడుతూ ఉండి అప్పుడే మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది. టెక్నికల్, ఎడిటింగ్, దర్శకత్వం, రచన రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆలస్యమైన ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మీ కృషికి పెద్దల ప్రశంసలు కూడా లభిస్తాయి. ఇంకా కోర్టు వ్యవహారం ఇస్తారా, ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్నది, నెమ్మదిగా అయినా పూర్తి అవుతుంది. కానీ ఈ నెల పూర్తి కాకపోవచ్చు, కొంత వెయిట్ చేయాలి. పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక విదేశీ అవకాశాలు, ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకునే వాళ్ళు మంచి ఒప్పందాలు, వీసా వ్యవహారాల మంచి పురోగతి ఉంటుంది. వీసా కంపెనీలతో కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, దీర్ఘకాలిక పెట్టుబడులు, అది అనుకూల సమయం. నిర్మాణం, మౌలిక వసతులు, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, ఇంధన రంగాల్లో పెట్టుబడి పెట్టండి. పవర్ రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టండి. షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్. తొందరపాటు ట్రేడింగ్ వద్దు, మొత్తం పోతుంది. రియల్ ఎస్టేట్, భూమి, కమర్షియల్ ప్రాపర్టీస్ మీద ఇంపార్టెన్స్ పెట్టండి. కొనండి. ఇప్పుడు అమ్మడం కాదు, కరెక్షన్ వచ్చింది కాబట్టి కొనండి. పెట్టుబడి ఉంటే ఫ్యూచర్ లో మీకు చాలా లాభం ఉంటుంది. సర్వీస్ సెక్టర్, రవాణా, లాజిస్టిక్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్, హెల్త్ కేర్, ఫినాన్స్, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఆరోగ్యపరంగా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మోకాల సమస్య, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం నడక పెట్టండి. ఇంటిలో పెద్దవాళ్ళ ఆరోగ్యం జాగ్రత్త పడండి. రైతులకు తీసుకుంటే వ్యవసాయంలో స్థిరమైన లాభాలు కనబడతాయి. వరి, పత్తి, నువ్వులు, పుష్పధాన్యాలు, పశుపోషణ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలం. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్స్, సివిల్స్, బ్యాంకింగ్, డిఫెన్స్, విదేశీ విద్యకు
సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది శుభకాలం. ఇంకా అదృష్టమైనటువంటి దినాలు 11, 15, 19, 23, 27, 30. అదృష్ట సంఖ్య 8, 4, 6. అదృష్ట రంగులు నీలం, నలుపు, బూడిద రంగు, యాష్ కలర్ అంటే చూస్తారా, గ్రేలో యాష్ కలర్, అది బాగా వస్తుంది. అదృష్ట దిక్కు దక్షిణం అన్నమాట. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం, శనేశ్వరుని దర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శనేశ్వరాయ నమః అని చెప్పండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం అన్ని కలిసి వస్తుంది. నల్ల నువ్వులు, నల్ల దుప్పటి, ఇనుప పాత్ర, చెప్పులు లేదా వృద్ధులకు భోజనం లాంటిది దానాన్ని చేయడం చాలా మంచిది. నిజాయితీని విడిచిపెట్టకుండా ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో విజయానికి బలవంతమైనటువంటి పునాదిగా ఏర్పడుతుంది. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా నా ద్వారానే మీరు జ్యోతిషం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న, డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇక్కడ శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల రెడీగా ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్ గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. సర్వేదన వాళ్ళకి ఇంకా వెంటనే కాకపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తుంటాం. శని సింహరాశికి ఆ శని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. షేర్ మార్కెట్ అసలు ఈ నెల ముట్టుకోకుండా ఉండండి, జాగ్రత్త ఉండి పాత పెట్టుబడిని కంటిన్యూ చేసుకోండి. పెడితే ప్రయోజనం ఉండేటట్టుగా బాగా అనలైజ్ చేసి పెట్టండి. కానీ ఎవరో ఏదో చెప్పారు, టిప్స్ ఇస్తారని పెట్టి మోసపోకండి. ఇక రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉందండి. సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అవకాశం, నిర్మాణ రంగం ఏమైనా ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కస్టమర్లు కాస్త ఆదరణ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ నెలలు కూడా చెప్పచ్చు. శరీరంలో వేడి పెరుగుతుంది, రక్తపోటు, అలసట, నిద్రనితనం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. రైతులకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో సివిల్స్, డిఫెన్స్, మెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదివేవారు చాలా కష్టపడి చదవాలి. అవకాశాలు వస్తాయి కానీ చాలా చాలా కష్టపడాలి. ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే దినాలంటే 12, 16, 19, 24, 28, 30 తారీఖులు బాగా వస్తాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రంగులు బంగారం, కాషాయం, ఎరుపు రంగులు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి, అర్ఘ్యం వదలండి, నీళ్ళు అర్ఘ్యం వదలండి సూర్యుడికి. ఆదిత్య హృదయం వింటూ నుండి పారాయణం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమ, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్సిల్స్ లాంటిది ఇవ్వండి. ఆలయాలు, దీపం, నూనె దానం చేయండి. సూర్యగ్రహ అనుగ్రహం పొందండి. ఆర్థిక పురోగతి, వ్యాపార విస్తరణ, విదేశీ అవకాశాలు కలిసి వచ్చే శుభకాలం ఇది. అత్యంత విజయవంతమైనట్టుగా నిలబడాలి అంటే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది అని మీరు ప్రయత్నం చేయండి, సాధిస్తారు. విజయోస్తు.